కొన్ని చిలిపి ప్రశ్నలు, నాకు మనసులో ఉన్న ప్రశ్నలు కొన్ని అడుగుతూ ఉంటాను. దయచేసి మీరు ఆన్సర్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో ఫస్ట్ మీకు మైక్ ఇస్తాను. నేను ఫస్ట్ బాబీ గారికి ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాబీ గారు, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీ వయసు ఎంత, ఎక్కడ ఈ సినిమాని మొదటిసారి మీరు చూశారు? ఇందాక నేను అనిల్ మాట్లాడుకుంటున్నాం, మనోడు 4th or 5th చదువుతున్నాను, గుంటూరులో చూశానండి. అప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు ఈ రీ రిలీజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను అదే కృష్ణప్రసాద్ గారికి అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మళ్ళీ ఈ సినిమాని మా పాప లాంటి వాళ్ళకి, ఇప్పుడున్న జనరేషన్కి మీరు అందిస్తున్నారు. చాలా వండర్ఫుల్ ఫీల్. సో మెమరీస్, వాట్ ఆర్ యువర్ మెమరీస్ అండి దాంతో ఉన్నవి ఆ సినిమా? అంటే మనకి అప్పటిదాకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, పాస్ట్ శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు. సో అవన్నీ కళ్ళకు కట్టినంత అంత బాగా చూపించడం ఆ రోజుల్లో సూపర్. అండ్ డాకు మహారాజ్ గారి గురించి ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నారు? అప్పటి ఆదిత్య 369 నుంచి ఇప్పుడు డాకు మహారాజ్ కాదు, ఈ మా దాంట్లో డాకు మహారాజ్ డాకు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాలోదే. నేను బాలకృష్ణ గారు మాట్లాడుకున్నప్పుడు బాబు ఫస్ట్ చెప్పింది అదే. ఆ శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చి ఇప్పుడున్న ప్రెసెంట్ బాలకృష్ణ గారిని రిలీజ్ చేస్తారు, మీరు చూసారు, ఆ లుక్కే మా ఇన్స్పిరేషన్. వావ్, లవ్లీ. చూసారా, ప్రీవియస్ పాస్ట్ నుంచి ఇన్స్పిరేషన్స్ అనమాట అన్ని. సో అనిల్ గారు మీరు? ఇది నేను అద్దంకి అని ఒక టౌన్లో శ్రీరామ థియేటర్. సో ఆ పోస్టర్ ఒకటి బాబు కత్తిలా వంచి ఉండేది పోస్టర్. ఆ పోస్టర్ కూడా గుర్తు నాకు, రెడ్ జాకెట్ వేసి చలపతిరావు గారితో ఫైట్ సీక్వెన్స్ పోస్టర్. అది ఆ పోస్టర్ చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. వెళ్ళి చూస్తే అసలు మెస్మరైజ్ అయిపోయాను నేను. నాకు తెలిసి ఆ సినిమాని నేను థియేటర్లోనే అప్పట్లో ఒక 15-20 సార్లు చూసుంటా. అండ్ విహెచ్ఎస్ క్యాసెట్లు వచ్చాక కూడా, వీసీపీలు ఉంటాయి కదా అప్పుడు, విహెచ్ఎస్ క్యాసెట్ తెచ్చి సమ్మర్ హాలిడేస్లో దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసి చూసేవాళ్ళం. సో అంత ఎంగేజింగ్గా ఉండేది. అండ్ ఎపిక్ ఫిల్మ్ అండ్ ఇట్స్ క్లాసిక్ ఫిల్మ్. ఖచ్చితంగా వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్ జనరేషన్. వయసు బాబు అంతా 8 years, 91 అంటే అంతే. 91 రిలీజ్, 35 years of the 9 years వయసు. వావ్, లవ్లీ, చాలా బాగుంది. సో మీరు ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా చేస్తే ఇందులోంచి ఏం ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఈ టైమ్ మిషన్ కాన్సెప్ట్తో కుదిరితే 91కి వెళ్ళిపోయి, అంటే ఈ ఏజ్తో వెళ్ళిపోయి అప్పుడు బాబు ఎలా ఉన్నారు అసలు, అంటే ఇప్పుడు అందగాడే బాబు అసలు చూడు ఎలా ఉన్నారు. ఆ టీషర్టు, ఆ టీవీ కుదిరితే, ఇది స్వార్థం, ఆ టైం మిషన్లో అలా వెళ్ళిపోయి ఒక 6 నెలలు ఒక అలా సినిమా తీసి రిలీజ్ చేసి మళ్ళీ టైం మిషన్లో తుర్రునిట్టు వచ్చేయాలి. టైం ట్రావెల్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ అదే పాలబుగ్గలంట. అంటే ఖచ్చితంగా బాబు ఖచ్చితంగా బాబుకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. నాకు తెలిసి ఆ టైంలో ఎలా ఉండేదో మరి బాబు చెప్తే తెలియాలి, మనకి తెలిసిపోతాను. చాలా అందగారు కదా మరి. సో నేను వెనక నుంచి మోహన్ గారు మీరు చెప్పండి, మీకు ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు అండ్ మీరు చేసినప్పుడు మీ అనుభవాలు. ఏం చేసామో మాకు తెలియదు, నిజమే చెప్తున్నాను. ఎందుకంటే చెప్పేది చేసేది అంతవరకే తప్ప, ఇక బాలన్నతో ఉంటే మాకు షూటింగ్ చేసినట్టు ఉండదు, ఆడుకోవటానికి వచ్చినట్టే ఉండేది. అంటే చాలా అన్నయ్య అదొకటే మీరు రివీల్ చేశారు, మిగతా రివీల్ చేయలే. ఆ సినిమాలో బాలన్న నేను ఒకటే గెస్ట్ హౌస్లో ఉండేది. ఇక ఆ గోల గురించి చెప్తే ఇప్పుడు ఇదంతా మర్చిపోతారు మీరు కనుక ఇప్పుడు చెప్పను, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను. మీరు అడిగిన దానికి అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే, బాలన్న 2 క్యారెక్టర్స్లో అసలు అది వర్ణనాతీతం. అంటే బ్లడ్ దానికి నా దేవుడు, నా ఎన్టీ రామారావు గారి దేవుడు, ఇక మా నాన్న మా అమ్మ అన్నగారి అభిమానులు, అక్కడి నుంచి నేను అభిమాని చిన్నప్పటి నుంచి. ఆ బ్లడ్ ఈ బ్లడ్ అమ్మో. ఆ ఫైట్స్ చేసేటప్పుడు కన్నా మీరు చూస్తే, ఆ గుర్రాలు నడిపేటప్పుడు మీరు చూస్తే అసలు చాలా విచిత్రాలు అనుకోండి అవన్నీ. కానీ ఈ సినిమాలో బాలన్న ఫైట్ కానీ, ఆ కృష్ణదేవరాయలు గారి ఆ సీన్ అండి, ఆ సీన్లో 2 క్యారెక్టర్లు అసలు కనులు మిరిమిట్లు గొల్లపటం అంటారు చూసారా, అది జరిగింది. కానీ ఈ సినిమా తీయడానికి ముఖ్యంగా అసలు ఇక్కడున్నాడు కృష్ణప్రసాద్ గారు. ఆ కృష్ణాని ఎందుకు పెట్టారో కానీ, ఈ శ్రీకృష్ణలాగా అసలు ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్.
ఆదిత్య 369 ఏముంది అనే అనిపిస్తుంది. కానీ పుస్తకం తెరిస్తే సంగీతం శ్రీనివాసరావు గారు వారు సృష్టించిన ఆ సృష్టి ఇక్కడ కనపడుతుంది. ఆయన ఎప్పుడు ఆయన ఏదన్నా అనుకుంటే దాన్ని నెమరు వేసుకుంటూ అసలు ఈ సినిమా గురించి ఒకటి కాదు రెండు కాదండి. ఎందుకంటే నేను నటించిన కాబట్టి అందులో చూసిన కాబట్టి, ఎలా తీశారో చూసిన కాబట్టి, బాలన్న నటన చూసిన కాబట్టి అసలు వండర్ఫుల్. అసలు మళ్ళీ కాదు మళ్ళీ ఇప్పుడు బాబీ చెప్పాడు కదా నా చిన్నప్పుడని. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ పిల్లల్ని కానీ అప్పుడు కూడా ఈ ఆదిత్య 369ని కొత్త సినిమాగా చూస్తారు. ఖచ్చితంగా అది మాత్రం గ్యారెంటీ. సేమ్ అదే పాల బుగ్గలు మా బాలన్న, అదే మీసం, అలాగే కనపడతాడు. సో కృష్ణప్రసాద్ గారు, మీరు తప్పకుండా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి సినిమా తీస్తున్నాం అన్నప్పుడు మీరు చేసిన ధైర్యం, ఫస్ట్ ప్రొడ్యూసర్గా, సెకండ్ థింగ్ కథ నమ్మడం, అండ్ అమ్మో ఎంత ఖర్చు అవుతుందో, ఎలా ఉంటుందో, ఎలా ఆడుతుందో, మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? అది చెప్పాలంటే నిజాయితీగా చెప్తానండి. 100% నేను అప్పటికి ఫస్ట్ ఒక్క సినిమానే చేస్తున్నానండి, చిన్నోడు పెద్దోడని, మంచి సక్సెస్ఫుల్ సినిమా. ఆ తర్వాత బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు అంకులు, ఆయన నన్ను కృష్ణ ఓ మంచి సినిమా చేద్దు కానీ కొంచెం వెయిట్ చేయి అని అన్నారు. అది అన్న 2 నెలలు కూడా అవ్వలేదండి. ఆ 2 months అయిన తర్వాత బాలు గారు ఒక రోజున నాకు వాళ్ళ సెక్రటరీ విఠల్ గారు ఫోన్ చేసి, నేను మణి అంటారు బాలు గారిని, ఒకసారి అర్జెంటుగా రేపు మార్నింగ్ విజయ గార్డెన్స్కి రా అన్నారు. సరే వస్తాను అంకుల్ అని అన్నారు. అప్పుడన్నీ సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్ లేవు. చంద్రమోహన్ గారి మేనలు నేను అక్కడ ఉన్నాను. సరే వెళ్ళంగానే థియేటర్కి వెళ్ళిన తర్వాత సాంగ్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి, కృష్ణ ఒకసారి అర్జెంటుగా శ్రీనివాసరావు గారిని కలిసిరా. రాత్రి నేను బెంగళూరు నుంచి సాంగ్స్ పాడుతూ సాంగ్స్ నుంచి పాడేసి వస్తుంటే మా ఇద్దరు పక్కన ఫ్లైట్లో ట్రావెల్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. ఒక 20-25 minutes నెరేషను చాలా బాగుంది, నువ్వు అర్జెంట్ కలిసిరా, తర్వాత మాట్లాడదాం అన్నారు. వెళ్ళి అప్పుడు పక్కనే సాలిగ్రామం హార్డ్లీ అబౌట్ 5 minutes ఇమీడియట్గా వెళ్ళి కలిసి, సార్ ఇట్లా పిలిచారా, రమ్మన్నారా, చెప్పారా అండి, అవునండి అని చెప్పి కూర్చుని ఆయన ఒక ½ an hour నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇట్లా నా మీద నాకు ఒక బ్యాక్ డ్రాప్ ఉందండి, ఇట్లా టైం మిషన్ మీద, అంటే అది ఆల్రెడీ బ్యాక్ టు ఫ్యూచరు, టైమ్ ఆఫ్టర్ టైం 2-3 VCR అవి ఇచ్చారు నాకు. ఇవి చూడండి మీకు అర్థమవుతుంది, ఇది కృష్ణదేవరాయ పేరు, నేను ఇండియా ఇచ్చేసాను దీన్ని అని చెప్పి, ముందు ఇవి చూడండి మీకు చెప్తానన్నారు. ఇమ్మీడియట్గా నేను వెళ్ళి మధ్యాహ్నం 1 మాత్రమే చూశానండి. రాత్రి ఇమ్మీడియట్గా నాకు మళ్ళీ బాలుగారి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిశాను. అంకుల్ బాగుంది, ఏదో టైం అంటున్నారు, టైంలో ట్రావెల్ అంటున్నారు, అది అసలు నాకు ఏదో థ్రిల్లింగ్ అనిపిస్తుంది, నాకు అర్థం కావట్లేదు ఏంటది అని చెప్పంటే, కాదయ్యా నేను మాట చేస్తాను, ఫస్ట్ ఈ సినిమా నమ్ము, ఇది నమ్మితే నువ్వు కొన్ని దశాబ్దాలని గుర్తుండిపోతుంది నా మాట. తర్వాత నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావో, ఏం చేస్తావో, ఎటువంటి చేస్తావో నాకు తెలియదు, ఈ సినిమా మాత్రం నన్ను నమ్ము అన్నారండి బాలంకులు. నువ్వు విను, నువ్వు చెయ్యి వెళ్ళేసి ఆయన రేపు మార్నింగ్ వెళ్ళిరా అని అన్నారు. ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి మన్నాళ్ళు వెళ్ళి